ఫ్యామిలీ ఎప్పటి నుంచో అడుగుతున్న బాదుషా రెసిపీ ఇట్లా పొరలు పొరలుగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా చేయాలో చూద్దామా. 1.5 కప్పుల మైదా పిండిలో కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి కలిపి, ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల పెరుగు, కరిగించిన వెన్న లేదా నెయ్యి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ వెన్న కానీ నెయ్యి కానీ రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. నెక్స్ట్ వాటర్ ని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మాక్సిమం 1/3 కప్ వాటర్ సరిపోతుంది. ఈ కలపడం ఇంపార్టెంట్. చపాతీ పిండిలాగా పిసుకనవసరం లేదు. జస్ట్ లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. బాగా లేయర్స్ గా రావాలి అంటే ఇలా సగం పిండిని తీసి దాని మీద పెట్టి, మళ్ళా సగం తీసి దాని మీద పెట్టి, ఇలా రిపీట్ చేస్తూ 1 నిమిషం పాటు చేసి 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపు పాకం కోసం 1.5 కప్పుల పంచదార, 1 కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ లో పంచదార కరిగాక ఒక్క 3 మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుంది. తీగ పాకం అవసరం లేదు. ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాక 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటే తిరిగి గడ్డ కట్టదు. 20 మినిట్స్ తర్వాత ఇలా కట్ చేసి చూస్తే చూసారా పిండి పొరలు పొరలుగా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిని ఈక్వల్ బాల్స్ గా చేసి మధ్యలో ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వేయించుకోవడం కూడా ఇంపార్టెంట్. సరిగ్గా వేయించకపోతే బాదుషాలు ఆయిల్ ని పీల్చేస్తాయి, లేకపోతే మధ్యలో ఉడకవు. ఆయిల్ మనం చెయ్యి పెట్టగలిగేంత వేడవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలను వేసి అవి పైకి వచ్చాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2 వైపులా వేయించుకొని గోరువెచ్చని పాకంలో వేసి ఒక్క 2 మినిట్స్ ఉంచి తీసేస్తే మన ఎమ్మీ బాదుషాలు రెడీ. Download ShareChat.